ఆదికాండము 36వ అధ్యాయము. ఏదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహొలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషెమతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాషెమతు రగూయేలును కనెను. అహొలీబామ యూషును, ఏలామును, కోరహును కనెను. కనాను దేశములో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడని యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయేది. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు షేయిరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఏదోము. షేయిరు మన్యములో నివసించిన ఏదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాషెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్యలైన బాషెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు ఆనా కుమార్తెయునైన అహొలీబామ కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనెన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాషెమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహొలీబామ కుమారులు. యూషు నాయకుడు, ఏలాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనాక్ కుమార్తెయు ఏశావు భార్యనైన అహొలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఏదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయిరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, ఆనా, దీషోను, ఏసేరు, దీషాను. వీరు ఏదోము దేశమందు షేయిరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, పషో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు కనుగొనినవాడు. అనా సంతానము దీషోను. అనా కుమార్తె అయిన అహొలీబామ. దీషోను కుమారులు ఎందూను, ఎప్షాను, ఇత్రాను, కేరాను. ఏసేరు కుమారులు బిల్హాను, జావాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయులు నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు, దీషోను నాయకుడు, ఏసేరు నాయకుడు, దీషాను నాయకుడు. షేయిరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేయారు కుమారుడైన బెల ఏదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బోస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకావాడైన షమ్లా అతనికి ప్రతిగా రాజాయను. షమ్లా చనిపోయిన తరువాత నది తీరమందలి రహేబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హనాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్హనాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రాకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరు లేవనగా
తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలిబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రాకారము ఏదోము నాయకులు. ఏసావు ఏదోమీలకు మూల పురుషుడు.